విజయవాడలో 'విధ్వంసం' అనే పుస్తకావిష్కరణ జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ గారు రాసినటువంటి పుస్తకం. ఆయన కమ్యూనిస్ట్ సింపథైజరు, సిపిఐకి సంబంధించినటువంటి సింపథైజర్. ఆ విధంగా ఆయన రాసినటువంటి కార్యక్రమానికి రామకృష్ణ గారు గెస్ట్‌గా రావడం నో డౌట్. ఎందుకంటే అదే పార్టీకి సంబంధించిన అనుబంధంగా ఉన్నారు కాబట్టి. మరొక వైపున ఆయన జర్నలిస్ట్ యూనియన్ నాయకులుగా కూడా ఉన్నారు. కాబట్టి అది కూడా కమ్యూనిస్ట్ అనుబంధ యూనియన్ కాబట్టి ఆటోమేటిక్గా రామకృష్ణ గారు లీడ్ రోల్ తీసుకున్నారు. దానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అయ్యారు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీని కలిసి వచ్చి 10 రోజులు అయిపోయింది చంద్రబాబు గారు. ఈ రోజు వరకు జాతీయ బీజేపీ నాయకత్వంతో మళ్ళీ సంప్రదింపులు జరగలేదు, రాష్ట్ర నాయకత్వంతోనూ సంప్రదింపులు జరగలేదు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ టూరు క్యాన్సిల్ అవుతానే వచ్చింది. ఈ రోజు వరకు మళ్ళీ వెళ్ళలేదు. ఓవరాల్గా ఇక భారతీయ జనతా పార్టీకి సంకేతం ఇవ్వడం కోసం, ఎందుకంటే బీజేపీకి దగ్గర అవ్వాలనుకుంటే కమ్యూనిస్టుల కార్యక్రమానికి దూరంగా ఉంటారు సహజంగా. కానీ కమ్యూనిస్టుల కార్యక్రమానికి ప్రత్యేకించి అటెండ్ అయ్యారండి. సాధారణంగా అదేదంటే ఏదో ఇంటర్నల్గా జరిపేసుకుని పుస్తకావిష్కరణలు అట్లాంటివి చేస్తారు. కానీ ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యి ముగ్గురు ఒక వేదిక మీదకి వచ్చారు అంటే సిపిఐ అంతకుముందు మమ్మల్ని పవన్ కళ్యాణ్ మోసం చేశాడు, బీజేపీతో జట్టు కట్టని విమర్శించింది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ నేను బీజేపీతో ఉన్నానంటారు, ఇంకో పక్కన తెలుగుదేశంతో ఉన్నానంటారు. ఈ దశలో సిపిఐ రామకృష్ణ గారు మళ్ళీ వాళ్ళ మీటింగ్కి అటెండ్ అవ్వడం అంటే టోటల్గా చూస్తే అది అందరూ కలిసి మాట్లాడుకున్నటువంటి కార్యక్రమంగానే కనబడుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక పొత్తుకి ఓకే కాకపోతే, ఎందుకంటే బీజేపీ తనకు సంబంధించిన జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుపుకుంటుంది, జిల్లాల వారి నాయకుల సమావేశం కూడా పెడుతుంది. వాళ్ళు పోరాటానికి సంబంధించి ఒంటరి పోరాటానికి కథవైపే వెళ్తూ ఉన్నారు. కాబట్టి సంకేతం మీరు కనుక ఇక తేల్చకపోతే మేము ఇలా కలవబోతున్నాం అన్నటువంటి సంకేతం ఇచ్చినట్టు కనబడుతోంది. నిన్నటి 'విధ్వంసం' పుస్తకావిష్కరణ సభలో జరిగినటువంటి ఆ వేదికని చూస్తే కనుక.